ఓం శాంతి. ఇప్పుడు మనం పవిత్రత అవతార స్థితిని అనుభవం చేద్దాం. స్వయంతో స్వయం మాట్లాడుకుందాం. అంతర్జగత్తు యొక్క యాత్ర చేద్దాం. హే ఆత్మ, ఒకసారి గుర్తు చేసుకోండి, మీరు పరంధామం నుంచి ఈ సృష్టిపైకి అవతరించినప్పుడు మీరు సంపూర్ణ పవిత్ర ఆత్మలుగా ఉండేవారు. మీ ముఖంపై సంపూర్ణ దివ్యత ఉండేది. మీకు దేహం పట్ల ఏ మాత్రము ఆకర్షణ ఉండేది కాదు. మీకు సంబంధాలలో ఎలాంటి మోహము ఉండేది కాదు. మీరు విశ్వానికి మాలికులుగా ఉన్నప్పటికీ కూడా సంపూర్ణ అనాసక్తులుగా ఉండేవారు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా మీకు దేహం పట్ల ఆకర్షణ పెరుగుతూ వచ్చింది. మీరు వికారాల యొక్క పంజాలో చిక్కుకొని మీరు మీ యొక్క పవిత్రత శక్తిని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మరలా మిమ్మల్ని సంపూర్ణ పవిత్రంగా చేసేందుకు స్వయంగా భగవంతుడు అవతరించారు. నేను పరమ పవిత్రంగా అవుతాము అని మీరు భగవంతునితో ప్రతిజ్ఞ చేశారు. గుర్తుంచుకోండి, మహాన్ ఆత్మలు కేవలం ఒక్కసారి ప్రతిజ్ఞ చేస్తారు. వారు ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను ఉల్లంఘన చెయ్యరు. ఇప్పటి నుండి
మీ పవిత్రత రోజులు మొదలయ్యాయి. మీరు అపవిత్రత మార్గాన్ని విడిచిపెట్టేశారు. ఏదైతే ఒకసారి త్యాగం చేశారో ఇప్పుడు దాని వైపుకు వెనక్కి తిరిగి చూడకూడదు. ఇదే మీ యొక్క గొప్పదనం. అపవిత్రత మార్గంలో అయితే ప్రపంచమంతా నడుస్తూ ఉంది. అపవిత్రమైన సంకల్పాలను అందరూ చేస్తున్నారు. కానీ మీరు పరమ పవిత్రమైన ఆత్మలు. మీరు ఈ విశ్వానికే ఒక వరదానం లాంటివారు. మీరు సంపూర్ణ మానవతకు గౌరవాన్ని తీసుకువచ్చేటువంటి వారు. ప్రపంచం ఏది చేస్తూ ఉన్నదో అది మీరు చేయరాదు. ప్రపంచంలోని వారు ఏమి ఆలోచిస్తున్నారో అది మీరు ఆలోచించరాదు. గుర్తు చేసుకోండి, మీ అవతరణ ఎందుకు జరిగింది? మీరు ఎందుకు అవతరించారు? భగవంతునితో పాటు మీరు కూడా ఈ విశ్వాన్ని పావనంగా చేయాలి. ప్రకృతిని శుద్ధంగా చేయాలి. గ్రహాలను పరివర్తన చేయాలి. మీకు మీ యొక్క ఈ మహోన్నతమైన బాధ్యత యొక్క స్మృతి ఉన్నదా? ఒకసారి పరిశీలించుకోండి. మీరు సర్వాత్మలకు పవిత్ర వైబ్రేషన్లను ఇవ్వాలి. మీరు ఈ జగత్తుకి ఆధారమూర్తులు.
మీ యొక్క శుద్ధ సంకల్పాల ప్రభావాన్ని నలువైపులా వ్యాపింపచేయాలి. మీ పవిత్రత ప్రకాశంతో జగత్తులోని అంధకారం దూరమవుతుంది. మాయా కీటకాలు నశిస్తాయి. అనేక ఆత్మలకు పవిత్రంగా అయ్యేందుకు మార్గం లభిస్తుంది. ఈ భూమి నుండి దుఃఖము, అశాంతి యొక్క సామ్రాజ్యము సమాప్తమవుతుంది. ఒకసారి మీ పవిత్రత మహానతను గుర్తించండి. ఇది కేవలం మీ కొరకే కాదు, ఇది సంపూర్ణ విశ్వం కోసం. కనుక మీ పవిత్రతలో ఏ మాత్రం లోపం రానివ్వకండి. చూడండి, మీ వైపుకు సమస్త విశ్వం చూస్తూ ఉన్నది. ప్రకృతి మిమ్మల్ని ఆహ్వానం చేస్తూ ఉన్నది. స్వయంగా భగవంతుడు మీ అలంకరణ చేస్తున్నారు. మీరిప్పుడు స్వయాన్ని మైలపరుచుకోరాదు. మీరు సర్వశ్రేష్ఠ ఆత్మలు. భగవంతుడు మీపైన విశ్వాసం ఉంచారు. వారికి ఎల్లప్పుడూ విశ్వాసవంతులుగా ఉండాలి. ఒకసారి వారికి మాట ఇచ్చిన తర్వాత ఆ మాటపై ఎల్లప్పుడూ నిలబడాలి. మీరిప్పుడు మహాన్ లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకోవాలి. కొద్ది సమయంలోనే సంపూర్ణంగా అవ్వాలి. పవిత్రత శక్తి లేకుండా ఇది సంభవం కాదు. కనుక మీ మనస్సులోని బలహీనతలను పూర్తిగా పెకిలించి వేయండి.
ఈ ఊబి నుండి బయటకు రండి. ఇప్పుడు మీరు బాల్యపు ఆటలు ఆడడం మీకు శోభించదు. మీరైతే సర్వశక్తివంతునికి పిల్లలయ్యారు. కర్మేంద్రియాలకు మీరు మాలికులయ్యారు. ఈ బలహీన సంకల్పాలు మాస్టర్ సర్వశక్తివంతులైన మిమ్మల్ని తన వశంలోకి ఎలా తీసుకురాగలవు? ఈ దేహం ఒక మట్టి బొమ్మ లాంటిది. ఈ మట్టి బొమ్మ వైపుకు మీరు ఎందుకు ఆకర్షితమవుతున్నారు? జన్మ జన్మలుగా మీరు ఇదే ఆటను ఆడుతూ వచ్చారు. ఇప్పుడు భగవంతుని ఆజ్ఞ ఏమిటంటే, ఇప్పుడు పవిత్రంగా అయ్యి ఈ జగత్తును పవిత్రంగా తయారు చేయండి. చూడండి, మీ భుజాలపై భగవంతుడు ఈ బాధ్యతను అప్పగించారు. వారు నీపై విశ్వాసం ఉంచారు. మీరు పవిత్రులుగా అయ్యి వారి కార్యమును సంపన్నం చేయండి. మీరు స్వరాజ్య అధికారులు. ఎవరైతే స్వయంపై రాజ్యం చేయగలరో వారికి ఈ ప్రపంచంలో ఏది అసంభవం కాదు. మీ సంపూర్ణ పవిత్ర స్వరూపాన్ని ఎదురుగా తీసుకురండి. ఆ స్వరూపాన్ని చూస్తూ ఉండండి. చూస్తూనే ఉండిపోండి. చూడండి, మీ నుంచి వెలువడుతున్న ఈ ప్రకాశం విశ్వ ఆత్మలకు శక్తిని ప్రదానం చేస్తూ ఉన్నాయి. మీరైతే మాయాజీతులు.
మాయ మీకు దాసి వంటిది. మీరు దీనికి ఎందుకు ఆధీనమవుతున్నారు? చెక్ చేసుకోండి. ఒకసారి ఆలోచించండి. భగవంతుడు మిమ్మల్ని తన మిత్రుడిగా చేసుకున్నారు. ఏ ఆధారం పైన? పవిత్రత ఆధారంపై. వారు మీ యొక్క పవిత్రతకు సంతోషపడ్డారు. ఈ ఆధారంపైనే మీరు భగవంతుని యొక్క స్నేహమును, భగవంతుని యొక్క సహయోగమును ప్రాప్తి చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు పవిత్రతలో బలహీనంగా ఉన్నట్లయితే భగవంతుని యొక్క ప్రేమ, భగవంతుని యొక్క టచింగ్ నుండి వంచితులైపోతారు. మీ యొక్క అంశ మాత్రంలో ఉన్న అపవిత్రత కూడా ఈ స్నేహాన్ని, భగవంతునితో ఉన్న ఈ స్నేహాన్ని సమాప్తం చేస్తుంది. ఇప్పుడు ఆలోచించండి. అపవిత్రత ప్రియమైనదా? భగవంతుని స్నేహం ప్రియమైనదా? మీ శుద్ధ సంకల్పాలు చాలా గొప్ప ఖజానా వంటివి. ఈ సంకల్పాల ఖజానా ఆధారంపైనే మీ భాగ్యం తయారవుతుంది. మీరైతే సర్వశ్రేష్ఠ భాగ్యమును తయారు చేసుకునేందుకు వచ్చారు. అపవిత్రత యొక్క క్షణిక సుఖాన్నైతే మీరు జన్మ జన్మలుగా అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు అందులో చిక్కుకోకుండా పవిత్రత యొక్క ఆనందాన్ని పొందండి. ఈ పవిత్రత శక్తి ముందు మొత్తం విశ్వం తల వంచుతుంది. మీరైతే మొత్తం విశ్వాన్ని మీ ముందు తల వంచేలా చేయాలి.
మీరు ఈ భూమిపై స్వర్గాన్ని తీసుకురావాలి. మీ యొక్క ఈ బలాన్ని ఇప్పుడు పెంచుకుంటూ వెళ్ళండి. మాయ యొక్క ఏ సూక్ష్మ అంశము కూడా మీ యొక్క ఈ బలాన్ని నష్టపరచరాదు. భగవంతుడు మీకు స్వయంగా ఆజ్ఞ ఇచ్చారు. కామ మహాశత్రువు. దీనిని విడిచిపెట్టి పవిత్రంగా అవ్వండి. ఈ కామమే మిమ్మల్ని జన్మ జన్మాంతరాలుగా సతాయించింది. సర్వనాశనం చేసింది. ఇప్పుడు దీనిపై విజయాన్ని పొంది విశ్వ స్వరాజ్యాన్ని పొందండి. మీరు కామమును జయించేవారు. కల్పకల్పము మీరు ఈ కామముపై విజయాన్ని పొందారు. ఇప్పుడు కూడా మీ విజయం నిశ్చితం. దీనిపై విజయం పొందడం ద్వారా మీరు భగవంతుని యొక్క హృదయాన్ని జయించగలుగుతారు. గుర్తుంచుకోండి, మీకు తోడుగా భగవంతుడున్నారు. పవిత్రంగా అయ్యే ఆజ్ఞతో పాటు వారు మీకు ఈ కామమును జయించేందుకు కావలసిన శక్తిని కూడా ఇస్తున్నారు. మీలో శక్తి ఉంది. మీరు స్వయంగా ఒక శక్తి అవతారమూర్తులు. కేవలం ధైర్యంతో ఒక అడుగు వేయండి. విజయం మీ చరణాల వద్దకు వస్తుంది. ఈ పవిత్రత ఆధారంతోనే మీరు పూజ్య ఆత్మలుగా పిలువబడతారు. పవిత్రత తేజస్సు మీ మస్తకమును ప్రకాశవంతంగా చేస్తుంది.
తేజోమయంగా చేస్తుంది. మీ పవిత్ర దృష్టి ఇతరులకు విభిన్న సాక్షాత్కారములను కలిగిస్తుంది. పవిత్రత మిమ్మల్ని ఫరిస్తాగా తయారు చేస్తుంది. పవిత్రత శక్తి ద్వారానే మీరు ప్రకృతికి మాలికులుగా అవుతారు. పవిత్రత ప్రతి ఒక్క ఆపద నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ ఖజానాతో ఇప్పుడు స్వయాన్ని సంపన్నం చేసుకోండి. దీని ద్వారానే మీ వ్యక్తిత్వం వికసిస్తుంది. దీని ద్వారానే మీ ముఖముపై ప్రసన్నత యొక్క మెరుపు కనిపిస్తుంది. మీరు ప్రత్యక్షత సమయంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. నేనాత్మ ఈ అనుభవాన్ని చేస్తున్నాను. ఈ దేహంలో నేను పవిత్రత అవతారాన్ని ఈ భూమిపై మరలా సత్య ధర్మ స్థాపనకు మరియు స్వర్గ స్థాపన చేసేందుకు భగవంతునితో కలిసి అవతరించాను. ఆత్మనైన నన్ను కలియుగంలోని అపవిత్రత ఏ మాత్రమూ తాకలేదు, టచ్ చేయలేదు. నా నుంచి సంపూర్ణ పవిత్ర వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తున్నాయి. నేను సంపూర్ణ పవిత్రంగా అవుతున్నాను. పవిత్రత సాగరుడైన
శివ్ బాబా నుండి పవిత్రత తరంగాలు నన్ను టచ్ చేస్తున్నాయి. నాలో ఇమిడిపోతున్నాయి. నేను సంపూర్ణ పవిత్ర ఆత్మగా అవుతున్నాను. నా సంపూర్ణ పవిత్రత వైబ్రేషన్స్ అనేకులకు పవిత్రంగా అయ్యే ప్రేరణను కలిగిస్తూ ఉన్నది. ఈ పవిత్రత ద్వారా ధర్మానికి బలం చేకూరుతోంది. మనుష్యాత్మలందరి యొక్క ఒత్తిడి దూరమైపోతూ ఉన్నది. పవిత్ర ఆత్మనైన నా ఎదురుగా ఎవ్వరు వచ్చినా వారిని నేను ఆత్మిక దృష్టితోనే చూస్తున్నాను. వారికి పవిత్రత వైబ్రేషన్లను ఇస్తున్నాను. నేను పరమ పవిత్రమైన ఆత్మను. నేను పరమ పవిత్రమైన ఆత్మను. నా నుండి నలువైపులా పవిత్రతా కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి. నా ఎదురుగా ఎలాంటి అపవిత్ర వైబ్రేషన్స్ కలిగిన ఆత్మ వచ్చినా వారి యొక్క అపవిత్రత కూడా నా పవిత్రత ప్రకంపనాల ద్వారా సమాప్తమైపోతూ ఉన్నది. నేను పవిత్ర ఆత్మను. నేను పుణ్యాత్మను.
నా పవిత్రత శక్తి ద్వారా ఇతర ఆత్మలకు కూడా పవిత్రత బలాన్ని ఇస్తున్నాను. ఇదే అన్నిటికంటే గొప్ప పుణ్యము. ఈ పవిత్రతయే సుఖశాంతులకు జనని. నేను పరమ పవిత్రమైన ఆత్మ. పవిత్రతా శక్తితో సంపన్నంగా ఉన్నాను. సుఖశాంతుల సంపన్నమైన జీవితాన్ని అనుభూతి చేస్తున్నాను. అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేస్తున్నాను. నా శిరస్సుపై పవిత్రతా సాగరుడైన శివ్ బాబా యొక్క ఛత్రఛాయ ఉన్నది. నేను సదా పవిత్రత ఛత్రఛాయలో ఉంటూ నా సంబంధ సంపర్కంలో వచ్చే ప్రతి ఆత్మకు పవిత్రత అనుభూతిని కలిగిస్తున్నాను. ఆహా, ఈ పవిత్రతలో ఎంత పరమ ఆనందం ఉన్నది. పరమ ఆనందాన్ని అనుభూతి చేస్తున్నాను. రోజంతా ఇదే ఆనందంలో ఉంటాను. ఓం శాంతి శాంతి.
ఓం శాంతి. మురళి తారీఖు అక్టోబర్ 6, 2020. సాకార్ మురళి. మధురమైన పిల్లలారా, తండ్రి ఎలాగైతే భవిష్యత్తులో 21 జన్మలకు సుఖమునిస్తారో అలాగే పిల్లలైన మీరు కూడా తండ్రికి సహాయకులుగా అవ్వండి. ప్రీత్ బుద్ధి గలవారిగా అవ్వండి. దుఃఖం ఇవ్వాలనే సంకల్పము కూడా ఎప్పుడూ రాకూడదు. ప్రశ్న: రూప్ బసంత్ జ్ఞాని యోగి పిల్లలైన మీ కర్తవ్యమేది? మీకు తండ్రి నుండి ఏ శిక్షణలు లభించాయి? జవాబు: రూప్ బసంత్ పిల్లల కర్తవ్యము మీ నోటి నుండి సదా రత్నాలే రావాలి. అందులో మొదటిది, ఎప్పుడూ రాళ్ళు వెలవడకూడదు. ఎప్పుడూ పరస్పరం ఒకరినొకరు విసిగించరాదు, కోపగించుకోరాదు. అలా ఉండడం అసురీ మనుషుల లక్షణం. రెండోది, మనసులో కూడా ఎవ్వరికీ దుఃఖాన్ని కలిగించాలనే సంకల్పము రాకూడదు. మూడోది, నింద, స్తుతి, అవమానాలు అన్నీ సహించాలి. ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటున్నా శాంతిగా ఉండాలి. మీ చేతిలోకి చట్టము తీసుకోరాదు. పాట: తూ ప్యార్ కా సాగర్ హై, మీరు ప్రేమ సాగర్లు. ఓం శాంతి. జ్ఞానము, అజ్ఞానము పిల్లలైనా మీకిప్పుడు జ్ఞానం ఉంది. భక్తులు ఎవరిని మహిమ చేస్తారో పిల్లలైన మీరు ఇక్కడ కూర్చొని ఎవరి మహిమ వింటున్నారో ఆ రెండు మహిమలకు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. వారు కేవలం మహిమ చేస్తూ పాడుతూ ఉంటారు. వారికి మీకున్నంత ప్రేమ ఉండదు. ఎందుకంటే వారికింకా నా పరిచయమే లేదు. మీకు స్వయం తండ్రే పరిచయం ఇచ్చారు. నేను ప్రేమ సాగరుడను, మిమ్మలను కూడా ప్రేమ సాగర్లుగా చేస్తున్నాను. తండ్రి ప్రేమ సాగర్లు. అందరికీ వారంటే ఎంతో ప్రేమ కలుగుతుంది. అక్కడ కూడా అందరూ ఒకరినొకరు ప్రేమిస్తారు. ఆ ప్రేమను మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు. ఎవ్వరితోనూ విరోధం ఉండరాదు. అలా ఉంటే బాబా ఉప్పు నీరు అని అంటారు. ఆంతరికంగా ఎవ్వరిపైన అసహ్యం, నఫ్రత్ ఉండరాదు. నఫ్రత్ చేయువారు కలియుగములోని నరకవాసులు. మనమంతా సోదరి సోదరులమని మీకు తెలుసు. శాంతిధామంలో ఉన్నప్పుడు బాయి బాయి, ఇక్కడ కర్మక్షేత్రములో పాత్ర చేయనప్పుడు సోదరి సోదరులు. ఈశ్వరీయ సంతానం, ఈశ్వరుని మహిమ. వారు జ్ఞానసాగర్లు, ప్రేమ సాగర్లు. అనగా అందరికీ సుఖమునిస్తారు. మీరంతా మీ హృదయములో తండ్రి ఎలాగైతే భవిష్య 21 జన్మలకు సుఖమునిస్తారో అలా మేము కూడా
అలాంటి కర్మలే చేస్తున్నామా అని ప్రశ్నించుకోండి. ఒకవేళ తండ్రికి సహాయకారులుగా అవ్వకుంటే, తండ్రిని ప్రేమించకుంటే, ఒకరిపై ఒకరికి ప్రేమ లేకుంటే, విపరీత బుద్ధి గలవారిగా ఉంటే వినాశనమైపోతారు. విపరీత బుద్ధిగా ఉండడం అసురుల పని. స్వయాన్ని ఈశ్వరీయ సంప్రదాయం వారమని చెప్పుకుంటూ ఒకరికొకరు దుఃఖమిచ్చుకుంటూ ఉంటే వారిని అసురులని అంటారు. పిల్లలైన మీరు ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు. మీరు దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రికి పిల్లలు. అందువలన దుఃఖమును కలిగించు సంకల్పము కూడా మీకు రాకూడదు. వారు అసురి సంప్రదాయానికి చెందినవారు, ఈశ్వరీయ సంప్రదాయము వారు కాదు. ఎందుకంటే వారు దేహ అభిమానులు. వారు ఎప్పుడూ స్మృతి యాత్రలో ఉండలేరు. స్మృతి యాత్ర చేయకుంటే కళ్యాణము జరగదు. వారసత్వమునిచ్చే తండ్రినైతే తప్పకుండా స్మృతి చేయాలి. అలా చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. అర్ధకల్పము ఒకరికొకరు దుఃఖమును కలుగు చేసుకుంటూ వచ్చారు. పరస్పరములో ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ విసిగించుకుంటూ ఉంటారు. వారు అసురి సంప్రదాయములో లెక్కింపబడతారు. భలే పురుషార్థులే అయినా ఇంకా ఎంతకాలము దుఃఖమునిస్తూ ఉంటారు. అందువలన బాబా అంటున్నారు, మీరు చార్టు వ్రాయండి. చార్టు వలన నా రిజిస్టర్ బాగా పడుతూ ఉందా, లేక అసురి నడవడికలు అలాగే ఉన్నాయా అని తెలుస్తుంది. బాబా సదా ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకండి, నిందా స్తుతి మానవమాన్ అన్నీ సహించాలని చెప్తున్నారు. ఎవరేమన్నా శాంతిగా ఉండాలి, వారిపై మరలా కోపగించుకోరాదు. ఇలా రెండు విషయాలు ఎక్కువగా ప్రయోగించరాదు. ఎవరికైనా దుఃఖము కలిగిస్తే వారికి తండ్రి అర్థము చేయిస్తారు కదా. పిల్లలను ఏమి అనరాదు. మీ చేతిలోకి చట్టము తీసుకోరాదు. ఏ విషయమైనా తండ్రి వద్దకు రావాలి. ఒకరినొకరు కొట్టుకోరాదు అని ప్రభుత్వం చట్టము కూడా ఉంది. ఫిర్యాదు చేయవచ్చు. చట్ట ప్రకారము చర్య తీసుకోవడం ప్రభుత్వ కర్తవ్యము. మీరు కూడా ప్రభుత్వం వద్దకు రండి. మీ చేతిలోకి చట్టము తీసుకోకండి, ఇది మీ ఇల్లు. అందుకే బాబా అంటున్నారు, ప్రతిరోజు కచేరీ జరపండి. శివ్ బాబానే ఆజ్ఞాపిస్తున్నారని కూడా అర్థము చేసుకోరు. సదా శివబాబానే వినిపిస్తున్నారని అర్థము చేసుకోండి. బ్రహ్మ చెప్తున్నారని భావించకండి. సదా శివబాబానే చెప్తున్నారని భావిస్తే వారి స్మృతి ఉంటుంది. మీకు జ్ఞానము వినిపించేందుకు శివబాబా ఈ రథము తీసుకున్నారు. సతో ప్రధానంగా అయ్యే మార్గాన్ని తండ్రి అర్థము చేయిస్తున్నారు. వారు గుప్తము, మీరు ప్రత్యక్షంగా ఉన్నారు. ఏ ఆదేశమునైనా ఇచ్చేది శివబాబాయే. ఇలా అనుకుంటే మీరు క్షేమంగా ఉంటారు. మీరు బాబా బాబా అనేది ఆ శివుడినే. వారసత్వం కూడా వారి నుండే లభిస్తుంది. వారి పట్ల ఎంత గౌరవం ప్రదర్శించాలి, ఎంత శ్రేష్టముగా నడుచుకోవాలి. బాబా మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని అంటారు కదా. తర్వాత
సెకండ్, థర్డ్గా రావాలని అనుకుంటారు. సూర్యవంశీయులుగా కాకపోతే కనీసం చంద్రవంశీయులుగా అయినా అవ్వాలి. అంతేగాని దాసులుగా అవ్వాలని ఎవరు కోరుకోరు. ప్రజలుగా అవ్వడం మంచిది కాదు. మీరు ఇక్కడ దైవీ గుణాలే ధారణ చేయాలి. అసురి నడవడికలు ఉండరాదు. నిశ్చయము లేకుంటే ఇతనిలో శివబాబా వస్తారని నాకు అనిపించడము లేదని అంటారు. మాయాభూతము ప్రవేశిస్తే పరస్పరం ఇలా అనుకుంటారు. అసురి స్వభావం గలవారు పరస్పరం కలుసుకున్నప్పుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అసురి మాటలే వారి నోటి నుండి వెలువడుతూ ఉంటాయి. తండ్రి అంటున్నారు, మీరు ఆత్మలు, రూప్ బసంత్ జ్ఞానయోగులుగా అవుతారు. మీ నోటి నుండి రత్నాలే వెలువడాలి. ఒకవేళ రాళ్ళు వస్తూ ఉంటే ఇంకా అసురి బుద్ధి ఉన్నట్లే. పిల్లలు పాట కూడా విన్నారు. బాబా మీరు ప్రేమ సాగర్లు, సుఖ సాగర్లని పిల్లలంటారు. ఈ మహిమ అంతా శివబాబాదే. తండ్రి అంటున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. ఇందులో చాలా మంచి మంచి పిల్లలు కూడా ఫెయిల్ అవుతారు. దేహి అభిమాన స్థితిలో ఉండలేరు. దేహి అభిమానులుగా అయినప్పుడే ఇంత ఉన్నత పదవిని పొందుతారు. కొంతమంది పిల్లలు వ్యర్థ మాటలలో సమయాన్ని వృధా చేస్తారు. జ్ఞాన విషయాలే గమనముండవు. ఇంటిలోని గంగకు గౌరవం ఇవ్వరనే గాయనము కూడా ఉంది. ఇంటి వస్తువుకు అంత గౌరవం ఇవ్వరు. కృష్ణుడు మొదలైన వారి చిత్రాలు ఇంట్లో ఉన్న శ్రీనాథ్ ద్వారము మొదలైన ప్రదేశాలకు చాలా దూరాలకు ఎందుకు వెళతారు? శివుని మందిరాల్లో కూడా ఉండేది రాతి లింగాలే కదా. పర్వతాల నుండి రాళ్ళు వస్తాయి. అవి అరిగి లింగాలుగా తయారవుతాయి. అందులో కొన్ని రాళ్ళకు బంగారు అతుకుని కూడా ఉంటుంది. బంగారు కైలాస పర్వతమని అంటారు. బంగారు పర్వతాల నుండి లభిస్తుంది కదా. అందువలన కొద్దిగా బంగారం అతుకున్న రాళ్ళు కూడా ఉంటాయి. అవి బాగా నున్నగా గుండ్రంగా అయినప్పుడు వాటిని అమ్ముతారు. ముఖ్యంగా మార్బల్ లింగాలు కూడా తయారు చేస్తారు. ఇప్పుడు భక్తి మార్గానికి చెందిన వారితో మీరెందుకు బయట తిరిగి సమయాన్ని వృధా చేసుకుంటున్నారని అడిగితే కోపపడతారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, పిల్లలైనా మీరు చాలా ధనాన్ని వృధా చేశారు. ఇది కూడా డ్రామాలోని పాత్రనే. పిల్లలైన మీరు ఎదురు దెబ్బలు తినవలసి వస్తుంది. ఇది భక్తి జ్ఞానల డ్రామా. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము పూర్తిగా లభిస్తుంది. జ్ఞానము సుఖానికి మార్గము. జ్ఞానము ద్వారా సత్యుగములోని రాజ్య పదవి లభిస్తుంది. ఇప్పుడు రాజా రాణి ప్రజలు అందరూ నరకానికి యజమానులుగా ఉన్నారు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు మాత్రమే తెలుసుకున్నారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు స్వర్గస్థాపన చేసే తండ్రి వద్ద కూర్చొని ఉన్నామని మీరంటారు. జ్ఞాన బిందువులు లభిస్తాయి. కొద్దిగా జ్ఞానము విన్న స్వర్గములోకి తప్పకుండా వచ్చేస్తారు.
మిగిలింది పురుషార్థముపై ఆధారపడి ఉంటుంది. ఒక గ్లాస్ గంగా జలము నోట్లో పోసుకున్న పతితుల నుండి పావనంగా అవుతారని అంటారు. ఒక చెంబుతో గంగా జలము నింపుకొని తీసుకెళ్తారు. ప్రతిరోజు నీటిలో ఒక్కొక్క చుక్క గంగా జలాన్ని కలుపుకొని స్నానము చేస్తూ ఉంటారు. అది గంగా స్నానము అవుతుందని భావిస్తారు. విదేశాలకు కూడా గంగా జలము నింపుకొని తీసుకెళ్తారు. అదంతా భక్తి మార్గం. తండ్రి పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. పిల్లలు మాయ చాలా జోరుగా చెంపదెబ్బలు వేస్తుంది, వికర్మలు చేయిస్తుంది. అందుకే కచేరీ చేయండి. స్వయం మీకు మీరే కచేరీ చేసుకోవడం మంచిది. మీకు మీరే రాజ్య తిలకం ఇచ్చుకుంటారు కదా, అందువలన మీకు మీరే చెక్ చేసుకోవాలి. తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఇలా చెయ్యండి. దైవీ గుణాలు ధారణ చెయ్యండి అని తండ్రి శ్రీమతమునిస్తారు. ఎవరు చేస్తారో వారు పొందుతారు. మీరు ఖుషిలో రోమాంచితులవ్వాలి. అనంతమైన తండ్రి లభించారు. వారి సేవలో సహాయకారులుగా అవ్వాలి. అందులకు ఆధారంగా అవ్వాలి. ఎంత ఎక్కువగా అవుతారో అంత మీకే కళ్యాణమవుతుంది. బాబాను మాటిమాటికి స్మృతి చేయాలి. ఏకాంతంగా నిష్టలో ఒక చోట కూర్చొనే అవసరం లేదు. నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయాలి. రైల్లో కూడా మీరు సర్వీస్ చేయవచ్చు. ఉన్నతమైన వారు ఎవరో వారిని స్మృతి చేయమని ఎవరికైనా అర్థము చేయించండి. వారి నుండే వారసత్వం లభిస్తుందని చెప్పండి. ఆత్మకు తండ్రి నుండి బేహద్ ఆస్తి లభిస్తుంది. ఎవరైనా దాన ధర్మాలు చేస్తే రాజుల వద్ద జన్మిస్తారు. అది కూడా అల్పకాలానికే. సదా కొరకు రాజులుగా అవ్వలేరు. ఇక్కడైతే 21 జన్మలకు తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవచ్చామని అక్కడ గుర్తుండదు. ఈ జ్ఞానము మీకిప్పుడు లభిస్తుందంటే ఎంత మంచి రీతిగా పురుషార్థము చేయాలి. పురుషార్థము చేయకుంటే మీ కాళ్ళును మీరే గొడ్డలితో నరుకున్నట్లవుతుంది. చార్టు వ్రాస్తూ ఉంటే భయం ఉంటుంది. కొంతమంది వ్రాస్తారు కూడా. అయితే బాబా చూస్తే ఏమంటారో అని అనుకుంటారు. నడవడికల్లో చాలా తేడా వస్తుంది. అందుకే తండ్రి అంటున్నారు, వ్యర్థాన్ని వదిలేయండి, లేకుంటే చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. చివర్లో మీ పురుషార్థము మీకు తప్పకుండా సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు కల్పము ఇదే వారసత్వము లభిస్తుందా అని వెక్కి వేడవలసి వస్తుంది. దాసులుగా అవుతారు. ఇంతకు ముందు ధ్యానములోకి వెళ్ళి ఫలానా వారు దాసి, ఫలానా వారు అని వినిపించేవారు. ఆ తర్వాత దీనిని బాబా బంద్ చేయించారు. చివర్లో పిల్లలైన మీకు మళ్ళీ సాక్షాత్కారాలు జరుగుతాయి. సాక్షాత్కారము చేయించకుండా శిక్షలు ఎలా లభిస్తాయి? లేదు. పిల్లలకు యుక్తులు కూడా చాలా తెలియజేస్తున్నారు. కామము మహాశత్రువు, దానిని జయించమని బాబా అర్థము చేయిస్తున్నారని మీ పతులకు చెప్పండి. ఇప్పుడు మేము స్వర్గానికి
యజమానులుగా అవ్వాలా, లేక మీ కారణంగా అపవిత్రమై నరకములోకి వెళ్ళాలా అని చాలా నమ్రతతో ప్రీతిగా అడగండి. నన్ను నరకములోకి ఎందుకు తోసేస్తారు? ఈ విధంగా తెలుపుతూ చివరికి వారి పతులను కూడా తెచ్చిన పిల్లలున్నారు. ఆ తర్వాత ఈమె నాకు గురువు, నాకు చాలా మంచి మార్గాన్ని చూపించిందని పతి అంటాడు. బాబా వద్దకు వచ్చి పాదాలపై పడతారు. అప్పుడప్పుడు గెలుపు, అప్పుడప్పుడు ఓటమి కూడా కలుగుతుంది. అందువలన పిల్లలు చాలా మధురంగా అవ్వాలి. సర్వీసు చేసే వారే ప్రీతి పాత్రులవుతారు. స్వయం భగవంతుడే తండ్రిగా పిల్లల వద్దకు వచ్చారు. వారి శ్రీమతమును అనుసరించాలి. శ్రీమతమును అనుసరించకపోతే తుఫానుల వలన క్రింద పడిపోతారు. అలా దేనికి పనికిరాని వారు కూడా ఉన్నారు. ఇది సాధారణ చదువు కాదు. ఇతర సత్సంగాలు మొదలైన వాటిలో కేవలం చెవులకు ఇంపుగా మాత్రమే ఉంటుంది. అది కూడా అల్పకాలానికి మాత్రమే. ఈ తండ్రి ద్వారా 21 జన్మలకు సుఖము లభిస్తుంది. బాబా సుఖ శాంతుల సాగరుడు. మనకు కూడా తండ్రి నుండి వారసత్వం లభించాలి. సేవ చేస్తేనే కదా లభించేది. సేవ జరగాల అంటే బ్యాడ్జ్ని సదా ధరించి ఉండండి. మనము ఇలాంటి లక్ష్మీనారాయణుల వంటి సర్వగుణాల సంపన్నులుగా అవ్వాలి. ఎవ్వరికీ దుఃఖము ఇవ్వలేదు కదా, అసురీ నడవడిక లేదు కదా అని చెక్ చేసుకోవాలి. మాయ ఎటువంటి పనులు చేయిస్తుందంటే చెప్పలేము. గొప్ప కుటుంబీకులు కూడా మాయ మాతో వికర్మ చేయించిందని చెప్తారు. కొంతమంది సత్యము చెప్తారు, కొంతమంది సత్యము తెలపకుంటే 100 రెట్లు శిక్ష అనుభవిస్తారు. తర్వాత ఆ చెడు అలవాట్లు వృద్ధి చెందుతూ ఉంటుంది. తండ్రికి వినిపిస్తే బాబా గమనమిప్పిస్తారు. బాబా అంటున్నారు, పాపము చేసి ఉంటే రిజిస్టర్లో వ్రాసి నాకు తెలిపితే అర్ధభాగము పాపము సమాప్తమైపోతుంది. వినిపించకుండా దాచిపెడితే పాపాలు చేస్తూనే ఉంటారు. శాపము లభిస్తుంది. తెలుపకపోతే ఒక్కసారికి బదులు 100 సార్లు చేస్తూ ఉంటారు. బాబా చాలా మంచి సలహానిస్తారు. కానీ కొంతమందిపై ఎలాంటి ప్రభావం ఉండదు. చాలా నష్టపోతారు. చివర్లో అందరికీ ఇలా అవుతారని సాక్షాత్కారం అవుతుంది. తరగతి మారినప్పుడు మార్కులు తెలుస్తాయి కదా. తరగతి మారుటకు ముందు ఫలితాలు వెలువడతాయి. మీరు కూడా మీ క్లాస్కు వెళ్ళినప్పుడు మార్కులు తెలుస్తాయి. తర్వాత వెక్కి ఏడుస్తారు. ఆ తర్వాత ఏమి చేయగలరు? ఫలితమైతే వెలువడిపోయింది కదా. అదృష్టంలో ఏముంటే అది తీసుకున్నారు. బాబా పిల్లలందరినీ హెచ్చరిస్తున్నారు. కర్మాతీత స్థితి ఇప్పుడే ప్రాప్తించదు. కర్మాతీత స్థితి తయారైపోతే శరీరాన్ని వదిలేయవలసి వస్తుంది. ఇప్పుడు ఇంకా ఏదో కొన్ని వికర్మలు మిగిలి ఉన్నాయి. లెక్కచారము ఇంకా ఉంది. అందువలన యోగము పూర్తి కుదరదు. మేము కర్మాతీత స్థితిలో ఉన్నామని ఎవరూ చెప్పలేరు.
దగ్గరకొచ్చే కొలది చాలా గుర్తులు కనిపిస్తాయి. అంతా మీ స్థితి మరియు వినాశము పైనే ఆధారపడి ఉంది. మీ చదువు పూర్తి అయినప్పుడు యుద్ధము సిద్ధంగా తలపై నిలిచి ఉండడం మీరు చూస్తారు. మంచిది. मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. धारण కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, మాయకు వశమై ఎలాంటి అసురి నడవడికలు నడవరాదు. మీ నడవడికల రిజిస్టర్ను ఉంచుకోవాలి. పశ్చాత్తాప పడవలసిన కర్మలేవి చేయరాదు. రెండవ పాయింట్, చాలా చాలా ప్రీతితో నమ్రతతో సేవ చేయాలి. మధురంగా తయారవ్వాలి. నోటి నుండి అసురి మాటలు వెలువడరాదు. సాంగత్యాన్ని గురించి చాలా శ్రద్ధ వహించాలి. శ్రీమతమును అనుసరిస్తూ ఉండాలి. వరదానము, మనసా సంకల్పము లేక వృత్తి ద్వారా శ్రేష్ట ప్రకంపనల సుగంధాన్ని వ్యాపింపజేసే శివశక్తి కంబైన్డ్ భవ. వివరణ, ఎలాగైతే ఈ రోజుల్లో స్థూలమైన సుగంధ సాధనల ద్వారా పన్నీరు, చందనము మరియు భిన్న భిన్న ప్రకారాల సుగంధాన్ని వ్యాపింపజేస్తారో అలా మీరు శివశక్తి కంబైన్డ్ స్వరూపంగా అయ్యి మనసా సంకల్పము మరియు వృత్తి ద్వారా సుఖము, శాంతి, ప్రేమ, ఆనందాల సుగంధాన్ని వ్యాపింపచేయండి. ప్రతిరోజు అమృత వేళలో రకరకాల శ్రేష్టమైన వైబ్రేషన్లు ఫౌంటైన్ వలె ఆత్మలపై పన్నీరు చల్లండి. కేవలం సంకల్పమనే ఆటోమేటిక్ స్విచ్ ఆన్ చేస్తే అశుద్ధ వ్యక్తుల దుర్వాసన సమాప్తమైపోతుంది. స్లోగన్, సుఖదాత ద్వారా సుఖ బండారము ప్రాప్తి అవ్వడమే వారి ప్రేమకు గుర్తు. ఓం శాంతి.